నమస్తే. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే అసలు సక్సెస్ సాధించడానికి అసలైన సీక్రెట్ ఏంటి? టాలెంట్ ఉంటే సరిపోతుందా? వందలేళ్ల క్రితం జరిగిన ఒక అద్భుతమైన కథ ద్వారా ఫోకస్ అంటే ఏంటో, అది మన లైఫ్ని ఎలా మారుస్తుందో ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా మిమ్మల్ని మీరు ఒక చిన్న క్వశ్చన్ వేసుకోండి. మన గోల్స్ లేదా లక్ష్యాలను చూసినప్పుడు మనకు నిజంగా ఏం కనిపిస్తోంది? చేరాల్సిన గమ్యం కనిపిస్తోందా, లేక దారిలో ఉన్న కష్టాలు అడ్డంకులు కనిపిస్తాయా? ఎందుకంటే మన కళ్ల ముందు ఉన్నదాన్ని మనం ఎలా చూస్తున్నాం అనేదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. రైట్, ఇప్పుడు మనం కథలోకే వెళ్దాం. ఇది మనందరికీ తెలిసిన పాండవులు, కౌరవుల గురువైన ద్రోణాచార్యుని స్టోరీ. ఒకసారి ఆయన తన శిష్యులందర్నీ టెస్ట్ చేయాలనుకున్నాడు. ఇది కేవలం విలువిద్య పరీక్ష కాజుమా, వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉందో, వాళ్ల ఫోకస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కొలిచే ఒక అద్భుతమైన సైకలాజికల్ టెస్ట్ అన్నమాట. ఈ టెస్ట్ రూల్స్ వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చాలా సింపుల్గా ఉంటాయి. ద్రోణాచార్యుడు ఒక చెట్టుపైన కొమ్మల మధ్యలో ఒక చిన్న చెక్క పక్షి బొమ్మను పెట్టాడు. ఆ తర్వాత శిష్యులందర్నీ ఒక్కొక్కరిగా పిలిచాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన డైరెక్ట్గా ఆ పక్షిని కొట్టమని చెప్పలేదు. బాణం ఎక్కుపెట్టాక వాళ్లని ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. ప్రతి ఒక్కరూ వచ్చి విల్లు పట్టుకొని బాణాన్ని గురిపెట్టిన వెంటనే గురువుగారు అడిగిన ఆ ఒక్క ప్రశ్న, నువ్వు ఏమి చూస్తున్నావు? వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ దీనికి వాళ్ళిచ్చే ఆన్సరే వాళ్ళ అస్సలైన ఫోకస్ ఏంటో బయటపెడుతుంది. మీరే ఆ ప్లేస్లో ఉంటే ఏం ఆన్సర్ ఇస్తారో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మొదటగా వచ్చిన చాలామంది శిష్యులు ఏమని ఆన్సర్ ఇచ్చారంటే, చెట్టు, ఆకులు, పక్షి అన్నీ కనిపిస్తున్నాయి గురువుగారు అని చెప్పారు. వాళ్ల దృష్టి చాలా సాధారణంగా ఉంది. అంటే వాళ్ల ఫోకస్ మొత్తం చెదిరిపోయి చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం వాళ్లకి స్పష్టంగా కనిపిస్తోందన్నమాట. అది వినగానే ద్రోణాచార్యుడు ఏమన్నాడో తెలుసా? సింపుల్గా నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్లని బాణం వెయ్యనివ్వకుండానే వెనక్కి పంపించేశాడు. ఎందుకంటే చుట్టూ ఉన్న ఆకులు, కొమ్మలు అన్నీ కనిపిస్తున్నాయంటేనే వాళ్ల మైండ్ పూర్తిగా డిస్ట్రాక్ట్ అయ్యుందని అర్థం. ఏకాగ్రత లేని మనసుతో వేసే బాణం ఎప్పటికీ టార్గెట్ని రీచ్ అవ్వలేదని ఆయనకు తెలుసు. ఇక్కడే మనకొక ఆర్డినరీ పర్సన్కి, ఒక ఛాంపియన్కి మధ్యున్న డిఫరెన్స్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. మిగతా వాళ్లందరికీ ఆ చెట్టు, ఆకులు మొత్తం కనిపించాయి. వాళ్ల చూపు అంతటా చెదిరిపోయింది. కాని ఒక రియల్ విన్నర్ విజన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫైనల్గా అర్జునుడి టర్న్ వచ్చింది. అర్జునుడు బాణం గురిపెట్టగానే గురువుగారు మళ్లీ అదే క్వశ్చన్ అడిగాడు, నువ్వేమి చూస్తున్నావు? అప్పుడు అర్జునుడిచ్చిన ఆన్సర్ హిస్టరీలో నిలిచిపోయింది. చాలా కూల్గా, ఎంతో ఫోకస్తో, గురుగారు నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది అని చెప్పాడు. ద్రోణాచార్యుడు అంతటితో వదల్లేదు. అర్జునుడి ఫోకస్ని ఇంకా టెస్ట్ చేద్దామని, చెట్టు కనిపించట్లేదా అని అడిగాడు. దానికి అర్జునుడు లేదు అన్నాడు. పక్షి శరీరం అని మళ్లీ అడిగాడు. దానికి కూడా అర్జునుడు లేదు గురువుగారు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. అప్పుడు గురువుగారి మొహంలో ఒక స్మైల్ వచ్చింది. అయితే షూట్ చెయ్యి అని ఆర్డర్ వేశాడు. ఆదేశం రాగానే అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ ఒక్క బాణం దూసుకు వెళ్లి పర్ఫెక్ట్గా ఆ పక్షి కన్నుని తాకింది. వందలాది మంది ఉన్న ఆ సభలో అర్జునుడు అంతటి గొప్ప విలుకాడు ఎందుకయ్యాడో ఆ ఒక్క షాట్ ప్రూవ్ చేసింది. అతని బలం అతని స్కిన్లో లేదు, అతని ఫోకస్లో ఉంది. సో ఈ స్టోరీలోని మెయిన్ మారల్ ఏంటంటే, మీరు మీ లైఫ్కి అప్లై చేసుకోవాల్సిన పాయింట్ ఇది. సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ కంటే ఫోకస్ ముఖ్యం. ప్రపంచం మొత్తాన్ని మర్చిపోయి కేవలం మీ టార్గెట్ మాత్రమే కనిపించేలా చూసే ఎబిలిటీనే రియల్ ఫోకస్ అంటారు. మరి ఇది మన మోడర్న్ లైఫ్కి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దామా? ఈ రోజుల్లో మన చుట్టూ ప్రపంచం ఎప్పుడూ డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మన జేబులో ఉండే ఫోన్, సోషల్ మీడియా స్క్రోలింగ్, ఇవన్నీ మన అటెన్షన్ని దెబ్బతీసే విషయాలే. ఒక రకంగా చెప్పాలంటే ఈ డిజిటల్ యుగంలో మన ఫోన్ నోటిఫికేషన్స్లో పడిపోవడం అంటే ఏంటో తెలుసా? ఆ మిగతా శిష్యుల్లాగా చెట్టు, ఆకులను చూడటమే. పనికిరాని విషయాల ట్రాప్లో పడిపోయి మన అసలైన టార్గెట్ని మనం మర్చిపోతున్నాం. కాని నువ్వు అర్జునుడులా ఉంటేనే కదా నీ టార్గెట్ హిట్ అవుతుంది. దీనికే ఒక రియల్ లైఫ్ మీనింగ్ చెప్పుకుందాం. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ వీడియోస్ పెడుతున్నావు అనుకుందాం. ఫస్ట్ డే ఫుల్ జోష్తో వీడియో అప్లోడ్ చేస్తావు. కానీ ఒక వారం తర్వాత చూస్తే జస్ట్ ఒక 20 వ్యూస్ మాత్రమే వస్తాయి. కానీ అక్కడే ఫోకస్ మెయింటైన్ చేస్తూ వర్క్ చేస్తే
ఒకరోజు 300K లేదా 1 మిలియన్ వ్యూస్ కూడా వస్తాయి. కానీ ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు. ఆ 20 వ్యూస్ చూడగానే డిప్రెస్ అయిపోతారు. ఆ వ్యూస్ అనేవి ఆకులు, కొమ్మల లాంటివి. వాటిని చూసి డిస్ట్రాక్ట్ అయితే నీ జర్నీ అక్కడే స్టాప్ అయిపోతుంది. ఒక్కసారి డిప్రెస్ అయి వదిలేస్తే నువ్వు రీచ్ అవ్వాల్సిన ఆ 1 మిలియన్ టార్గెట్ ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. చూసారుగా, ఇక్కడ 2 మైండ్ సెట్స్ ఉన్నాయి. డిస్ట్రాక్ట్ అయిన మైండ్ తక్కువ వ్యూస్ రాగానే డిప్రెస్ అయి ఆగిపోతుంది. కానీ అర్జునుడిలా ఫోకస్ ఉన్న మైండ్ లాంగ్ టర్మ్ టార్గెట్ని మాత్రమే చూస్తుంది. మధ్యలో వచ్చే ఈ చిన్న చిన్న అడ్డంకులను, శబ్దాలను అస్సలు పట్టించుకోదు. విజయం సాధించేది ఆ రెండో రకం మైండ్ మాత్రమే. సో ఫైనల్గా ఈ ఒక్క మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. నీకు ప్రపంచం కనిపిస్తే నువ్వు ఓడిపోతావు. కానీ నీకు నీ టార్గెట్ మాత్రమే కనిపిస్తే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. మరి మీ టార్గెట్ ఏంటి? మీకది స్పష్టంగా కనిపిస్తోందా? ఆలోచించండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.